మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. కూలీ సినిమా మీద తమిళనాడు సినిమా అభిమానులు, ఇంకా చెప్పాలంటే తమిళ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చాలా ఆశలు పెట్టుకుంది. అంటే తమిళ్లో ఇప్పుడు వచ్చి 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒకటి కూడా లేదు. మనకు 4 ఉన్నాయి, కన్నడకి ఒకటి ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే వచ్చిన టాక్ కలెక్షన్ చూస్తుంటే 1000 కోట్లు రీచ్ అవడం అనేది కష్టమే అన్నట్టు అనిపిస్తుంది. ఇక మరి ఇప్పట్లో అయినా 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా వస్తుందా, ఇక రాదా, మీరేం చెప్తారు దీని గురించి? అంటే కూలీకి సంబంధించి నిన్న రిలీజ్ అయిన 2 సినిమాల్లో ఎడ్జ్ కూలీకే ఉంది. అవును. కానీ అది చాలదు. డ్రాప్ మొదలైంది. అంటే వెరీ నెక్స్ట్ డేనే కొంత తగ్గింది. దీనికి తగ్గింది, వార్ 2 కూడా తగ్గింది. కంపారిటివ్గా 2 సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించటం లేదు కాన్షియస్గానే. ఇది నిజానికి తమిళ పరిశ్రమ చాలా రకాల ప్రయత్నాలు చేసింది. గతంలో సౌత్ ఇండియాలో అంటే సౌత్ ఇండియన్ మార్కెట్ని కాంకర్ చేసిన సినిమాలన్నీ కూడా తమిళ ఇండస్ట్రీ నుంచే వచ్చాయి మొదటి నుంచి. ఏది ఎంజీఆర్ రోజుల నుంచి కూడా, ఎంజీఆర్ శివాజీ రోజుల నుంచి కూడా వాళ్ళ సినిమాలు కొంచెం కాస్ట్లీగా ఉండేవి. వాళ్ళ మార్కెట్ పెద్దది. అంటే వాళ్ళకి మలేషియా, సిలోను ఇవన్నీ తమిళ సినిమాలు ఆడేవి. అందుకని తెలుగులో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నడుస్తున్న రోజుల్లోనే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి అలీబాబా 40 దొంగలు బ్లాక్ అండ్ వైట్లో ఉంటే, ఎంజీఆర్ గారి అలీబాబా 40 దొంగలు కలర్లో ఉంటుంది. కారణం వాళ్ళ మార్కెట్ పెద్దది కాబట్టి ఖర్చు పెట్టేవాళ్ళు. ఎంజీఆర్ కొంచెం ఎక్కువ రెమ్యూనరేషన్ ఉండేది రామారావు కంటే. రామారావు గారి కంటే 2 లక్షలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఆయనకి. సో ఆయనే బిగ్గెస్ట్ స్టారు. అలాగే పెద్ద సినిమాలు, భారీ చిత్రాలు, శంకర్ వరకు కూడా, భారతీయుడు, ఈ సినిమాల వరకు కూడా బిగ్ సినిమా తీయాలంటే తమిళ ఇండస్ట్రీయే, బిగ్ నెంబర్లు క్రియేట్ చేయాలంటే తమిళ ఇండస్ట్రీయే అనేటువంటి ఒక పేరు ఉండేది. దీన్ని బద్దలు కొట్టాడు రాజమౌళి. బద్దలు కొట్టిన తర్వాత రాజమౌళి చూపించినటువంటి మార్గంలో మార్కెట్ ఎక్స్పాన్షన్ అనే ప్రోగ్రాం మీద నిజానికి తెలుగు పరిశ్రమలో మొట్టమొదటి ఆలోచన చేసిన వాడు విశ్వేశ్వరరావు గారు. దేశోద్ధారకులు సినిమాని ఆయన కొంచెం విదేశాలకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళడం ద్వారా ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయగలిగాడు ఆ రోజున. అది రామారావు గారికి మొదటి కలర్ సినిమా. అది బయటకు వెళ్తోంది కాబట్టి కలర్లో చేయాలి, ఇలాంటివన్నీ చేసుకున్నారు వాళ్ళు. అయితే అప్పుడు కూడా ఇతర భాషల్లోకి వెళ్ళాలనుకోవాలి. తెలుగువారు ఎక్కడుంటే అక్కడ సినిమా వేయాలనేటువంటి ఆలోచన. కానీ తెలుగు సినిమాని ఇతర భాషల్లోకి తీసుకెళ్ళటం అనే కార్యక్రమం కాన్షియస్గా చేసింది మాత్రం ఇదే, బాహుబలి. రకరకాలుగా మన సినిమాలు వెళ్ళినాయి. ఇప్పుడు లవకుశ, లేకపోతే పాతాళ భైరవి, చండీరాణి, ఇవి 3 భాషల్లో 4 భాషల్లో తీశారు. ఆ రోజుల్లో తీశారు, అవి వెళ్ళినాయి, అక్కడ కూడా మంచి విజయాలు సాధించినాయి. అవి మామూలుగా చెదురుమదురుగా జరిగిన సంఘటనలు. ఇది కాన్షియస్గా చేసింది, ఇది కాన్షియస్ ఎఫర్టే బాహుబలి. బాహుబలి తర్వాత ప్రపంచానికి ఐ ఓపెనర్. అంటే మేము సౌత్ ఇండియన్ మార్కెట్ని మాత్రమే కాదు, హిందీ మార్కెట్ని కూడా మేము కంట్రోల్ చేయగలం అని తెలుగు సినిమా చాలా అడ్వాన్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని అందిపుచ్చుకోవడానికి తమిళ ఇండస్ట్రీ పరుగు ప్రారంభించింది. ఈ పరుగులో అక్కడ ఏం జరిగింది, వాళ్ళు బిగ్ డైరెక్టర్లుగా అనుకుంటున్నటువంటి 2 డైరెక్టర్లు డీలా పడి ఉన్నారు. ఎవరు? శంకరు, అలాగే మణిరత్నం కూడా. మణిరత్నం దాదాపు 2 సినిమా దగ్గర నుంచి ఆయన కొంచెం సైడ్ ట్రాక్కి వెళ్ళాడు. 2 వరకు ఆయన అద్భుతమైన ట్రాక్ రికార్డు మెయింటైన్ చేశాడు. కానీ 2 దగ్గర నుంచి ఆయనకి, అంటే ఆ కథ ప్రొడక్షన్లో ఉండగా స్క్రిప్ట్ 2 సార్లు మార్చాల్సి వచ్చింది. దాని తాలూకా ప్రభావంతో ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేదు. అక్కడి నుంచి ఆయన సీన్లో లేకుండా పోయాడు నెమ్మదిగా. ఈ పరిస్థితుల్లో శంకర్ తన హవా కొనసాగిస్తున్నాడు. ఆయనకేమో సుజాత అనేటువంటి రైటర్, ఇద్దరికీ ఆయనే రైటర్. ఆయన మిస్ అయిపోయిన దగ్గర నుంచి ఈయన స్క్రిప్ట్లో మెరుపులు కనిపించడం మానేసినాయి. దాదాపుగా రోబో చివరి సినిమా ఆయనకి. రోబో 2 కాదు, రోబో 1. అక్కడి నుంచి ఆయన ఎప్పుడైతే 3 ఇడియట్స్ని రీమేక్ చేశాడో ఆ క్షణం నుంచి ఆయన కూడా పక్కదారి పెట్టాడు.
అది ట్రాక్ ఎక్కించడానికి రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేశారు. గేమ్ చేంజర్ వరకు నడిచింది అది. గేమ్ చేంజర్ ఏదైనా చేస్తుందేమో, ఒక మిరకిల్ అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. సో తమిళ డైరెక్టర్లో ఈ ప్రభావాన్ని చూపగలిగిన వాళ్ళు ఎవరు అనేది. పారంజిత్ తన ప్రయత్నం తను చేస్తున్నాడు, కానీ తనది ఒక సెక్షన్ని అట్రాక్ట్ చేసే సినిమాలు. అలాగే వెట్రిమారంది కూడా అదే పరిస్థితి. ఒక సర్టన్ ఏరియాలో అతని సినిమాలు పెద్దగా ఉంటాయి, కానీ ఈ సెక్షన్ జాతీయ స్థాయిలో ఏ మేరకు ఆమోదం పొందుతారు అనేది అనుమానమే. అది ఎప్పుడూ కూడా ఒక ఏరియాలోనే నడుస్తుంది, రెండో సెక్షన్ దాన్ని వ్యతిరేకిస్తుంది. అందుకని రికార్డులు బద్దలు కొట్టడం, 1000 కోట్లు ఈ వ్యవహారాల్లో వెళ్ళవు. కాకపోతే వార్తల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి అంతవరకే. ఇక్కడ ఈ బిగ్ డైరెక్టర్ల ఏరియాలో మళ్ళీ కొత్త డైరెక్టర్లు ఎవరు ఆవిర్భవించలేదు అక్కడ నుంచి. ఇప్పుడు కేఎస్ రవికుమార్, లేకపోతే ఆ మధ్య కాలంలో కొంచెం మెరిపించినటువంటి సురేష్, ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. భాషా సినిమా తీసినటువంటి సురేష్ కృష్ణ వీళ్ళెవరు ఇప్పుడు కనిపించడం లేదు. ఏమైంది తమిళ అంటే మొదటి నుంచి కూడా డైరెక్టర్లు వాళ్ళు ఒక రకమైనటువంటి అప్పర్ హ్యాండ్లో నడిచింది. బాలచందర్ గారు, భారతీరాజా వీళ్ళందరిది. భాగ్యరాజా కథలు హిందీలో పెద్ద విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి ఇక్కడ, ఆఖరి రాస్తా లాంటి సినిమాలు. కాబట్టి బిగ్ డైరెక్టర్లు, బిగ్ రైటర్లు ఇలా వాళ్ళు కొంచెం డామినేటింగ్ ఇండస్ట్రీగా ఉండేది తమిళ ఇండస్ట్రీ. అది ఇప్పుడు కనబట్టలేదు, ఆ మెరుపులు లేవు ఇప్పుడు. ఇప్పుడు భారతీరాజా గారి రోజుల్లో, లేకపోతే బాలచంద్ర గారి రోజుల్లో అని చెప్పుకోవడమే తప్ప ఇప్పుడు ఆ రోజులు వెళ్ళిపోయినాయి అనేది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే హిందీ పరిశ్రమలోనూ అదే డొల్లతనం కనిపిస్తోంది. అక్కడ కూడా మన్మోహన్ దేశాయిలు, సిప్పీలు, ఇలాంటి వాళ్ళు, చంద్రలు, ఇలాంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు మెరుపులు కనిపించట్లేదు అక్కడ. అయిపోయింది. శేఖర్ కపూర్ లాంటి మిస్టర్ ఇండియా లాంటి సినిమాలు తీయగలిగిన పరిస్థితి ఇలాంటిది కనిపించట్లేదు. శక్తి సామంతాలు వీళ్ళందరూ కనుమరుగైపోయేసరికి ఇప్పుడు అక్కడ ఏమిటో అర్థం కావట్లేదు. అందుకని ఈ వాక్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే తమిళ ఇండస్ట్రీ, సౌత్ ఇండియన్ సినిమా అంటే తమిళ ఇండస్ట్రీయే ఉండేది. ఆ మధ్య ఇప్పుడు చిరంజీవి గారు గోవా ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. అక్కడ ఎంజీఆర్ బొమ్మ పెట్టేసి క్లోజ్ చేశారు తప్ప ఎన్టీఆర్ కూడా పెట్టలేదు అని. అదే పరిస్థితి. అందుకని సౌత్ ఇండియన్ ఐకాన్గా ఉన్నటువంటి తమిళ ఇండస్ట్రీ ఈ రోజున ఈ 1000 కోట్లు అనేటువంటి మార్కును కొట్టడం అనేది సాధ్యమయ్యే వ్యవహారం. అంత ప్రామిసింగ్ ప్రాజెక్టులు కనిపించట్లేదు, అలాగే ప్రామిసింగ్ హీరోలు కూడా కనిపించటం లేదు. విచిత్రమైన పరిస్థితి. ఒకప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ ఈ టైం ఒక పెద్ద హవా నడిపించారు వాళ్ళు జాతీయ స్థాయిలోనే. కమల్ హాసన్, రజనీకాంత్ ఎరా అయితే చాలా అద్భుతం. అంతకుముందు శివాజీ గారు కూడా జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రఖ్యాతులు ఉండేవి. ఎంజి రామచంద్రన్ ఆయన స్థాయిలో ఆయన ఉండేవాడు. ఆ 2 జనరేషన్స్ తర్వాత వచ్చినటువంటి ఎవరు కూడా ఆ రేంజ్కి వెళ్ళలేకపోవటం. ఉన్న ఒకే ఒక్క గుడ్డులో మెల్లగా ప్రపంచం మాట్లాడుకుంటున్న తమిళ హీరో విజయ్. విజయ్కి కూడా అన్ని మార్కెట్ల మీద పట్టు లేదు, తెలుగు మార్కెట్ మీదే పట్టు లేదు ఆయనకి. కంపారిటివ్గా అతనితో పోలిస్తే అజిత్కి బెటర్ మార్కెట్ ఉంది ఇక్కడ. అంటే రజనీ, కమల్ హాసన్లో కూడా గొడవ ఉండేది. రజనీకాంత్కి భాషా దగ్గర నుంచి తెలుగులో మార్కెట్ క్రియేట్ అయింది, కానీ భాషకి ముందు కమల్ హాసనే ఇక్కడ అప్పర్ హ్యాండ్ తెలుగు మార్కెట్లో. తమిళ మార్కెట్లో రజనీకాంత్ హవా ఎక్కువ. తెలుగులో ఇక్కడ వస్తే వాళ్ళిద్దరిలోనూ కమల్ హాసన్కి బెటర్ మార్కెట్ ఉండేది. రజనీకాంత్ వెనకబడే ఉండేవాడు. భాషా దగ్గర నుంచి ఆయన పుంజుకుని అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు ముందుకి. ఇలాంటి మార్కెట్ క్రియేట్ చేసుకున్నటువంటి హీరో ఇంకొకటి కనిపించట్లేదు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ సూర్యకి క్రియేట్ కాలేదు, ఏ కారణం చేతైనా కావచ్చు. విజయ్కి క్రియేట్ అయినట్టుగా భ్రమ కలిగిస్తారు, కానీ అది మెటీరియలైజ్ అయ్యి కనిపిస్తున్న దాఖలాలు ఎప్పుడూ లేవు. బిగ్ నెంబర్లు అవేవి తెలుగు మార్కెట్లో కొన్ని సినిమాలు. మాస్టర్ ఆ మధ్య సినిమా చేశాడు ఆయన, ఒక సినిమా అదేదో వర్కౌట్ అయింది. లియోనా మాస్టర్? లియో కాదు, లియో కాకుండా కాజల్ అగర్వాల్తో సినిమా చేశాడు ఆయన. తుపాకీ ఉంది, తుపాకీ.
ఆ సినిమా మురుగదాస్ కొంత మురుగదాస్ డైరెక్టర్. మురుగదాస్ ఆ సినిమా కొంచెం ఒక మార్కెట్ క్రియేట్ చేసింది ఆయన. ఆ తర్వాత మళ్ళీ అడపాదడపా మెరుపులు తప్ప ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఎప్పుడూ లేదు అతను. ఈవెన్ లియో కూడా అంత స్థాయి మెరుపులేం మెరిపించలేదు ఆ సినిమా. ఓకే అన్నారు తప్ప తమిళ్లో మంచి నెంబర్ వచ్చింది దానికి, కానీ అది చాలదు. ఇప్పుడు 7-8 మార్కెట్లలో మీరు ఒక ఇది క్రియేట్ చేయగలగాలి. తెలుగు మార్కెట్లో చేయగలగాలి, తమిళ్లో చేయగలగాలి, కన్నడలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉండాలి, మలయాళంలో డబ్బులు సంపాదించుకోగలిగి ఉండాలి, హిందీ మార్కెట్లో ఎంతో కొంత ప్రజెన్స్ పెర్ఫార్మెన్స్ చూపించగలిగి ఉండాలి. ఆ సత్తా ఉన్నటువంటి హీరోలు కూడా కనబట్టలేదు అక్కడ. తెలుగులో ఆ మేరకు చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా గబగబా ఒక 5-6 పేర్లు చెప్పచ్చు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇలా మహేష్ బాబుడు. ఇప్పుడు జాతీయ మార్కెట్లో ప్రభావం చూపిస్తున్న తెలుగు హీరోలు ఎవరు అంటే 5 పేర్లు టక్కన వచ్చేస్తాయి. అలా 5 పేర్లు చెప్పడానికి అక్కడ ఎవరు లేరు తమిళ ఇండస్ట్రీలో. అలాగే ప్రభావవంతమైన డైరెక్టర్లు ఎవరు ఇక్కడ కనీసం 3-4 పేర్లు చెప్పచ్చు. రాజమౌళి దగ్గర నుంచి మొదలు పెడితే రాజమౌళి, సుకుమారు, సందీప్ ఇలా వెళ్ళిపోతుంది. ఇంకొక 2 పేర్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హనుమాన్తో చూపించినటువంటి ప్రశాంత్ వర్మ, ఇలా ఈ ఇంక్లూడింగ్ రామ్ గోపాల్ వర్మ. పూరి పెట్టుకోవచ్చు పడితే పడలేదు కాబట్టి పూరిని మనం మాట్లాడొద్దు, కానీ ప్రభావవంతమైనటువంటి దర్శకులుగా ఒక 4-5 పేర్లు వస్తాయి. కానీ అక్కడ 2 పేర్లు కూడా తగలవు సీరియస్ గా లిస్ట్ లోకి ఎడితే. అందుకని తమిళ పరిశ్రమ వెనకబడింది, బాలీవుడ్ వెనకబడింది. ఈ వెనకబడిన పరిస్థితుల్లో తెలుగు సినిమా రంగానికి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. వీళ్ళు సత్తా చాటుతున్నారు. బిగ్ రేంజ్ లో సినిమాలు ఇప్పుడు 1800 కోట్లతో పుష్ప ఉంది. అలాగే దీనికి ముందు బాహుబలి 2 ఉంది. అలాగే 1000 కోట్ల క్లబ్ లో RRR ఉంది, కల్కి ఉంది. ఇలా నడుస్తున్నాయి. కాబట్టి దాన్ని రీచ్ అవటం అనే గోల్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ముందు. అది ఇప్పట్లో వాళ్ళు సాధ్యమయ్యే వ్యవహారం కాదు అనేది కూలీ సినిమాతో క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ పిక్చర్తో ఏమైనా ప్రయత్నం చేయగలడేమో లోకేష్ కనకరాజు అనేది చూడాలి. అంటే తన్ని తాను ఒక బిగ్ డైరెక్టర్గా ప్రొజెక్ట్ చేసేసుకున్నాడు ఆయన ఆల్రెడీ. అంటే గతంలో రాజశేఖర్, ముత్తురామన్ లాంటి ఒక కమర్షియల్ ఎరా డైరెక్టర్లు ఉండేవాళ్ళు అక్కడ తమిళ్లో. ఆ ప్లేస్లో నేనున్నాను అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ అది కనిపించలే, పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో లేదు. అందుకని ఈ 1000 కోట్ల క్లబ్లు ఇవన్నీ సాధ్యమయ్యే వ్యవహారంగా కనబడట్లేదు. బిగ్ సినిమా అనేది దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. మెడ్రాస్ నుంచి, బాంబే నుంచి కూడా షిఫ్ట్ అయ్యి అది హైదరాబాద్కే చేరుకుంది. కొద్దో గొప్ప కన్నడ ఇండస్ట్రీ నుంచి బెటర్ సినిమాలు వస్తున్నాయి. కొంచెం ప్రభావం చూపించగలుగుతున్నారు వాళ్ళు మార్కెట్ మీద. అందుకని గత చరిత్రగా మారిపోయింది అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఈ సినిమా ద్వారా వాళ్ళు సాధించింది కూడా ఏం లేదు. ఇది నిన్న రిలీజ్ అయినటువంటి రజనీకాంత్ గారి కూలీ నుంచి కూడా వాళ్ళు అచీవ్ చేసింది ఏం లేదు.